ఐపీఎల్ 2025 సీజన్ సగం ముగిసింది. ఇప్పటి వరకు టైటిల్స్ సాధించిన జట్లు టాప్ ప్లేస్లో కొనసాగుతుంటే అత్యధిక కప్పులు సాధించిన జట్లు మాత్రం అట్టడుగున పడి ఉన్నాయి. ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతున్న ఆర్సీబీ టాప్ ప్లేస్పై గురిపెట్టగా ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న ముంబై ప్లేరేస్లోకి చేరుతుంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ అదే ప్రదర్శనతో ఆఖర్లోనూ అంటిపెట్టుకుని ఉంది. ఐపీఎల్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. అన్ని జట్లు 7 మ్యాచ్లు ఆడగా ఇంకో 7 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ సెకండ్ ఇన్నింగ్స్లో ఐపీఎల్లో చాలా కీలకంగా మారనుంది. అట్టడుగున ఉన్న జట్లు టాప్లో ఉండే టీమ్స్ ప్లే ఆఫ్ ఛాన్స్లు మిస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 5-6 స్థానాల్లో ఉండే జట్లకే ఈ మ్యాచ్లు చాలా కీలకంగా మారనున్నాయి. ఈ సీజన్లో గుజరాత్ టైటన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు మొదటి 2 స్థానాల్లో పోటీ పడుతున్నాయి. ఓటమి ఎరగకుండా ముందుకెళ్లిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ముంబై, గుజరాత్ పై మాత్రమే గెలవలేకపోయింది. గుజరాత్ టైటన్స్ జట్టు 7 మ్యాచ్లు ఆడితే 5 గెలిచి 2 ఓడింది. 0.984 రన్ రేట్తో టాప్ ప్లేస్లో కొనసాగుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 7 మ్యాచ్లలో 5 గెలిచి 2 ఓడింది. అయితే రన్ రేట్ 0.589 ఉండడంతో 2వ స్థానానికి పరిమితమైంది. హోమ్ గ్రౌండ్లో ఓడిపోతున్న ఆర్సీబీ ఇతర వేదికలపై రాణిస్తూ పాయింట్ల పట్టికలో పైకి దూసుకుపోతుంది. ముల్లాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను ఓడించిన ఆర్సీబీ ఎక్కువ రన్ రేట్ ఉండడంతో 3వ స్థానానికి ఎగబాకింది. ఆర్సీబీ 10 పాయింట్లతో 0.472 రన్ రేట్తో 3లో ఉండగా పంజాబ్ కింగ్స్ 10 పాయింట్లతో 0.177 రన్ రేట్తో 4వ స్థానంలో ఉంది. లక్నో సూపర్ జైంట్స్ జట్టు 8 మ్యాచ్లు ఆడి 5 గెలిచి 5వ స్థానంలో కొనసాగుతుంది. ముంబై ఇండియన్స్ ఆరంభంలో ఓడిపోయినప్పటికీ వరుస విజయాలతో 4 మ్యాచ్లలో గెలిచి 6వ స్థానానికి ఎగబాకింది. కోల్కతా నైట్ రైడర్స్ 7వ స్థానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ ఈ 3 జట్లు 2 మ్యాచ్లలో మాత్రమే గెలిచాయి. రాజస్థాన్ రాయల్స్ 8వ స్థానంలో ఉండగా సన్ రైజర్స్ 9, చెన్నై సూపర్ కింగ్స్ 10వ స్థానానికి పరిమితమయ్యాయి.